శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 88వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకంలో 6వ శ్లోకం. అంబా సృష్టి వినాశపాలనకరీ ఆర్యావిసంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరసైః పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతాసుతార్చితపద ఉద్దండదైత్యాపహ చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అనేక స్వరూపాలు ఇందులో కనిపిస్తున్నాయి. అంబ సృష్టి వినాశ పాలనకరి, సృష్టి స్థితి లయలు అమ్మవారి ప్రక్రియలు. ఆర్య విసంశోభిత, ఆర్య పూజ్యురాలు, విసంశోభిత ప్రకాశిస్తున్నారు. గాయత్రీమాత అమ్మవారే. ప్రణవాక్షరామృతరసైః పూర్ణానుసంధీకృత, ఓంకారంలో ఉన్నటువంటి విశేషమైన అమృతాక్షరాలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తున్నారు. ఓంకారీ, ఓంకారం అమ్మవారి రూపమే. వినతాసుతార్చిత పద, వినతాసుతుడు అంటే ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడి చేత పూజించబడిన పాదములు కలిగిన వారు. ఉద్దండ దైత్యాపహ, భయంకరులైన రాక్షసును కూడా సంహరించేశారు అమ్మవారు. చిద్రూప పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఇప్పుడు మనం 88వ లహరిలో ప్రవేశిస్తున్నాం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. హే దేవి, యత్ నీ పాదాగ్రం, యత్ ఏదైతే నీ పాదాగ్రభాగంలో ఉన్నదో, ఉపయమన కాలే వివాహ సమయంలో పురభిద ఆ పరమేశ్వరుడి చేత దయమానేన దయతో కూడిన మనస్సుతో పాణిభ్యాం రెండు చేతులతో ఆదాయ ఎత్తి దృషది ఆ సన్నికల్లు మీద కథం వా ఏదో అతి కష్టం మీద న్యస్తం ఉంచబడింది. కీర్తీనాం కీర్తులకు పదం నిలయమైనటువంటిది, విపదాం ఆపదలకు అపదం స్థానం కానటువంటిది. అటువంటి తేని యొక్క ప్రపదం కాలి చివరి భాగం సద్భిః యోగ్యులైన కవుల చేత కఠిన కమఠీ కర్పరతుల కఠినమైన తాబేటి చిప్పతో పోలికను కథం నీతం ఎలా చెప్తారు? అమ్మవారి పాదాలను కఠిన కమఠీకర్పరతుల అంటారట కవులు. చాలా కఠినంగా ఉన్నటువంటి ఆ తాబేటి చిప్పల్లాగా నున్నగా అక్కడ నున్నగా ఉండడం విశేషం. దాంతో పోలుస్తారు. కానీ కాఠిన్యం ఉంది కదా, తప్పు కదా, అది ఎలా పోలుస్తారు? కారణం అమ్మవారి పాదాలు ఆపదలను పోగొట్టేవి, సంపదలను ఇచ్చేవి, అతి మృదువైనవి. మరి అలాంటి మృదువైన పాదాలను స్వామివారు ఏం చేశారు? కఠినంగా ఉంటే ఆయన ముట్టుకుంటారా? పరమేశ్వరుడు అమ్మవారి పాదాలను నెమ్మదిగా తీసుకువెళ్ళి ఒక్కొక్క అడుగు సన్నికల మీద పెట్టారు. సతాం సాప్తపదీనం సఖ్యం, వివాహంలో 7 అడుగులు భర్త తన భార్య యొక్క పాదాన్ని ముట్టుకుని అలా వేయిస్తుంటాడట. ఆ సంప్రదాయాన్ని చెప్పారు. ఓ దేవి, వివాహకాలంలో త్రిపురారి అయిన శివుడి చేత దయతో కూడిన మనస్సుతో నీ పాదం రెండు చేతులతో ఎత్తబడి ఆ సన్నికలుపై అతి కష్టంగా ఉంచబడింది. కీర్తికి స్థానమైనది, ఆపదలను పోగొట్టేది. అటువంటి నీ పాదాగ్రం కవుల చేత కఠినమైన తాబేడు చెప్పుతో పోలిక చెప్పబడింది. అది తప్పు కదా. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. పునర్మిలామः ఆగామిని లహరి అధ్యయన కార్యక్రమే.